హాయ్ హలో నమస్తే అండి అందరికీ. దిస్ ఈజ్ అవర్ మల్టీ టాలెంటెడ్ పిల్ల. ఈరోజు మన వీడియోలోని కొత్త డిఐవై డెకరేషన్ది ఎలా చేయాలో మనం నేర్చుకున్నాము. ఇది చాలా ఈజీ అండి. దీనికోసం మనకు కావాల్సినవి ఫస్ట్ అండి ఇలా కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదండి, ఏదైనా వస్తువు కొనేసిన తర్వాత మిగిలినవి అది ఉండాలి. అలాగే కలర్ పేపర్స్, మీకు నచ్చిన కలర్స్ తీసుకోండి, అందులో బ్లాక్ కంపల్సరీ. అలాగే పెన్సిల్, స్కేలు, సిజర్ అనేవి ఉండాలి. గ్లూ ఒకటి. ఫస్ట్ మనం అది తీసుకొని, మెజర్మెంట్ నా దగ్గర సర్క్యులర్ లేదండి, వృత్తలేఖి, అందుకని నేను గిన్నెతో గీస్తున్నాను ప్లేట్స్తో. ఇలా తీసుకొని ఫస్ట్ గీసిన తర్వాత దీనికన్నా కొంచెం పెద్ద సైజు ప్లేట్ తీసుకుంటున్నాను. దీంతో కూడా గీసుకొని చూడండి 2 లైన్స్ వచ్చాయి కదా, ఇది మనం గీసుకొని ఇప్పుడు మనం దీన్ని కట్ చేయాలి. చూడండి ఈ కార్డ్బోర్డ్ చాలా గట్టిగా ఉందండి, అంటే గట్టిగా లావుగా ఉన్నది తీసుకుంటే మనకి ఇది ఎక్కువ రోజులు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి కట్ చేసిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ కట్ చేద్దాం. అంటే రెండు చేస్తున్నాను కదా, అంటే డోర్కి ఒకవైపు ఇంకోవైపు, అంటే 2 వైపులో పెట్టుకోవడానికి. ఇది రెండోది. ఇలాగే నేను అన్ని 2 తీసుకుంటున్నాను. చూడండి కట్ చేసేస్తే ఇలా వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని మధ్యలో కూడా కట్ చేసేయాలి. చూడండి దీన్ని కూడా కట్ చేసిన తర్వాత నాకు ఇలా వచ్చింది. మీకు ఎంత సైజు కావాలో అంత సైజులో మీరు సైజ్ చూసుకున్నాం, అంటే సర్కిల్ సైజ్ చూసుకొని మీరు తీసుకోండి. ఈ కలర్ పేపర్స్ అండి ఈ సైజుకి సరిపోలేదు, సర్క్యులర్కి అది రౌండ్గా అంటించాలి, అందుకని నేను దీన్ని ముందు అటాచ్ చేసుకుంటున్నాను గ్లూ తోటి. అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ బ్లాక్ పేపర్ని, ఈ కలర్ ఉంది కదా బ్లాక్ కలర్ పేపర్, ఇది మనం దీనికి అటాచ్ చేయాలి. చూడండి ఇది ఎంత ఉందో ఈ సర్కిల్ దానికన్నా కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి, లోపల బయట కూడా. బయటను కూడా అలానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ కార్డ్బోర్డ్ కనిపించకుండా మనం ఈ బ్లాక్ కలర్ పేపర్తో పూర్తిగా కవర్ చేసేస్తాం అందుకని. చూడండి ఇప్పుడు దీన్ని గ్లూ రాసుకొని ముందు దీన్ని అటాచ్ చేసేద్దాము పేపర్కి. ఈ ఫెవికల్ గ్లూ అయితే బాగుంటుందండి, అంటే కరెక్ట్గా దీనికి అంటుకుంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. ఇంకేమైనా గ్లూ యూస్ చేస్తే మీరు యూస్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే బాగా అంటుకునే గ్లూ యూస్ చేయండి. ఇవి ఎలా కాదన్నా మనకి సంవత్సరాల తరబడి ఉంటాయి. నేనైతే ఇప్పటికీ యూస్ చేస్తున్నానండి, నేను 3 years అయింది అవి తయారు చేసి. ఇది మళ్ళీ నేను వీడియో కోసమే కొత్తగా తయారు చేస్తున్నాను. చూడండి లోపలిది ఈ విధంగా కట్ చేసుకొని, చూడండి ఇంత గ్యాప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలాగా మధ్యలో కట్ చేసుకొని ఇలా అంటించుకోవాలండి. ఇలాగా ఫస్ట్ గ్లూ రాసేసుకొని మొత్తం అంతా కూడా మెయిన్ ఈ ఎడ్జిల్లో గ్లూ ఉంటే ఫిట్గా అంటుకుంటుందండి, లేదంటే అక్కడ ఎయిర్ బబుల్స్లా ఉండిపోతాయి. అందుకే ముందు నేను ఎడ్జెస్కి రాసేసుకొని తర్వాత మధ్యలో రాస్తున్నాను. ఇలాగే అటాచ్ చేసేయాలండి. చూడండి ఇలాగే అటాచ్ చేయాలి. ఆ పైదేమోంచో అంటే అవుటర్ది ఇలా అటాచ్ చేయాలి. చూడండి అటాచ్ చేసిన తర్వాత నాకు ఇలా వచ్చాయి 2. ఇవి ఆరబెట్టుకోవాలండి, లేదంటే ఊడిపోతుంటాయి. నెక్స్ట్ లీఫ్లా ఉన్నాయి కదా లీవ్స్, అవి మనం చేయడానికి నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను.
ఫస్ట్ దీన్ని మనం ఆకు ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో డ్రా చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకొని చూడండి, ఫోల్డ్ చేసుకొని మనం డ్రా చేసుకొని కట్ చేస్తే మనకు కరెక్ట్గా వస్తుందండి. చూడండి, ఆకులో వచ్చింది కదా. చూడండి, నేను సర్కిల్కి సరిపోయే తీసుకున్నాను. ఒక్కొక్క సర్కిల్కి మినిమం 23 పట్టింది నాకు. చూడండి, బ్యాక్ సైడ్ కాకుండా ఫ్రంట్ సైడ్ వేసుకోవాలి. ఇలా గ్లూతో అంటించిన తర్వాత కాసేపు ఆరబెట్టాలండి. చూడండి, ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటే అందంగా ఉంటుంది. దూరంగా పెట్టుకుంటే బ్లాక్ కనిపిస్తుంది, అంటే ఆ సర్కిల్ కనిపించకుండా పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా ఇదంతా అంటించుకున్న తర్వాత ఇలా వచ్చింది. నెక్స్ట్ నేను ముందు చేయాలండి, ఇది నేను మర్చిపోయాను. ఈ ఆకుల్లాగా ఉండేలా కొంచెం మనం ఇలాగ అంటే ఇలా వంగుతుంది. ఇలా వంగించిన తర్వాత మనం పెట్టుకుంటే బాగుంటుంది. నేను ముందు మర్చిపోయాను. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదండి, ఇప్పుడు కూడా చేయొచ్చు. చిన్నది ఇలా ఉంచుకోవాలి ఆకుల్ని లోపలికి, కొంచెం న్యాచురల్గా కనిపించడానికి అంతే. చూడండి, అంతా అలాగే చేసుకున్న తర్వాత రెండోది కూడా సేమ్ అలాగే ఈ గ్రీన్ కలర్ అన్నీ అంటించేసిన తర్వాత ఇలా వచ్చింది నాకు. ఇప్పుడు నెక్స్ట్ అండి, ఇవి బ్లాక్ కలర్ మధ్యలో ఉన్నాయి కదా, మనకి ఈ సర్కిల్ యొక్క లెంత్ చూసుకొని ఇవి కట్ చేసుకోవాలండి. సన్నగా ఉంటేనే చూడడానికి అందంగా ఉంటాయండి, లావుగా కట్ చేసుకుంటే బాగోవు. వీలైనంత సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి, నేను ఇలా కట్ చేసుకున్నాను ఇంత సన్నంగా. ఇప్పుడు దీన్ని వీటిని ఎలా అటాచ్ చేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ వెర్టికల్ షేప్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత అంటించానండి ఇది గమ్ముతోటి. నెక్స్ట్ ఇవి చూడండి, పైకి ఒకటి కిందకి ఒకటి లాగా రావాలి, హారిజాంటల్గా పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ పైకి వచ్చింది కదా, ఇక్కడ కింద నేను రావాలి. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. అది ఫస్ట్ది పైన పెట్టాను, సెకండ్ది కింద నేను పెట్టాను. ఫస్ట్ ఎక్కడ నేను పెడుతున్నాను అది చూడండి. నెక్స్ట్ది చూడండి, కింద నేను పెడుతున్నాను. ఇలాగేనండి, అన్నీ కూడా పైకి కిందకి చూసుకుంటూ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగే జాయిన్ చేసేయాలి, అంటే గమ్ముతో ఫెవిక్విక్తో అంటించేయాలి. ఇప్పుడు రెండోది కూడా అలాగే అటాచ్ చేస్తాను. చూడండి, ఈ చివర్లన్నీ కట్ చేసుకుంటే గమ్మ ఆడడానికి టైం పడుతుందండి. ఇది కొంచెం పక్కన పెట్టుకోవాలి, అప్పుడు బాగా ఆరిన తర్వాత మనకి ఇవి అంటుకొని ఊడకుండా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ అండి, ఇవి కొంచెం పెద్ద లెంత్లో తీసుకోవాలండి, కొంచెం పొడవుగా ఉండాలి, కిందకి ఏలబడేలాగా. నేను ఒక్కొక్క దానికి 5 తీసుకుంటున్నానండి. లెంత్ అనేది 15 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇలా అంటించుకోవాలి వెనక్ సైడ్. చూడండి, వీ షేప్ కిందన వీ షేప్ వచ్చేలాగా అంటించుకోవాలి, అంటే లెవెల్ వరుసగా వస్తే బాగోదు, అందుకని వీ షేప్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు సేమ్ కలర్ కిందన కూడా గ్రీన్ కలర్వి ఆకుల్లాగా ఉండేవి అంటించేస్తున్నాను. చూడండి, అంటించిన తర్వాత రెండు కూడా ఇలానే అంటించుకోవాలి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ అండి, రెండోది కూడా నేను అంటించేస్తున్నాను. చూడండి, ఇలాగా చూడండి, వి షేప్ వచ్చేలాగా మనం, అంటే
పొడవు పెంచుకుంటూ వెళ్ళాలి, మళ్ళీ తగ్గిస్తూ రావాలి. ఇలా లెవెల్ చూసుకుంటూ పెట్టుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది. మధ్యలో ఉంది పొడవుగా రావాలి. ఇలా పెట్టుకున్న తర్వాత 2 అయిపోయి కదండి, ఇవి ఆడడానికి పక్కన పెట్టేస్తాను. అప్పుడులోకి ఈ ఫ్లవర్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికి నేను రెడ్ కలర్ తీసుకుంటున్నానండి. దీనికోసం మెజర్మెంట్ కోసం నేను ఈ డబ్బా యూస్ చేస్తున్నాను. మీరు వృత్తలేఖిని అంటే సర్క్యులర్ ఉంటే యూస్ చేసుకోవచ్చు. మనకి ఫ్లవర్ సర్కిల్ బట్టి అంత ముద్దగా అంత కొన్ని సైజులో వస్తుందండి. సైజుని బట్టి చూసుకోవాలి. నేను ఈ సైజ్ ఫ్లవర్స్ చేస్తున్నాను. ఈ రౌండ్గా కట్ చేసుకొని చూడండి, ఆకులు మనం ఎన్నైతే మనం జాయిన్ చేసామో అక్కడ అటాచ్ చేసామో అన్ని రౌండ్స్ కట్ చేసుకోవాలి. చూడండి అన్ని రౌండ్స్. ఒక్కదానికి 23 లీవ్స్ నేను అంటించాను అక్కడ గ్రీన్ కలర్వి. ఆ 23 కిందన 5 టోటల్ 28 54 ఇలా అంటించాను నేను. చూడండి, ఇవి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం రౌండ్గా గీసుకొని దీన్ని మనం సిజర్తో కట్ చేయాలి. చూడండి, ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం రౌండ్గా చుట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఇలా. ఈ పేపర్ని మొత్తం ఇలా చుట్టుకుంటూ వెళ్ళాలి. మధ్య వరకు మనం కట్ చేసాం కదా, ఆ విధంగా ఇలాగా పైకి లూజ్గా పట్టుకొని కింద టైట్గా పట్టుకుంటే మనకి ఫ్లవర్ లాగా వస్తుందండి. చూడండి, ఇదంతా చుట్టేసాం కదా, లాస్ట్లోని చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని గ్లూతో అంటించాలి కిందన. ఈ చుట్టినవన్నీ కూడా ఈ కిందన ఇక్కడ అంటుకుంటాయి. అంటుకున్న తర్వాత ఫ్లవర్ ఊడకుండా ఉంటుంది. అందుకే మంచి గ్లూ యూస్ చేయండి, బేగా ఊడకుండా ఉంటాయి. చూడండి, ఇది ఆడినంత వరకు పక్కన పెట్టాలి. ఇలా గట్టిగా అడిచేస్తే దానికి అంటిపోతుంది. ఇలాగే నేను ఫ్లవర్స్ అన్నీ తయారు చేసుకుంటున్నానండి. చూడండి, స్టార్టింగ్లో కొంచెం ముద్ద అంటే టైట్గా చుట్టుకుంటే అక్కడ నుండి కొంచెం లూజ్ అయినా పర్లేదు, ఫ్లవర్ మధ్యలోని హోల్ రాకుండా నీట్గా ఉండేలాగా చూసుకోండి. అది వదిలేస్తే ఆటోమేటిక్గా లూజ్ అయిపోతుంది కదా, అందుకే మరీ లూజ్ అయిపోకుండా ఫస్ట్ కొంచెం టైట్గా చుట్టుకోవాలి. ఇప్పుడు గ్లూ రాసి దాన్ని ఎండే వరకు పక్కన పెట్టేద్దాం. ఇలాగే ఫ్లవర్స్ ఇవన్నీ కూడా నేను తయారు చేశాను. చూడండి, గ్లూ రాసి ఎండబెట్టిన తర్వాత ఇలా వచ్చాయి. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని మనం వీటిపైన గ్లూతో అంటించుకోవాలి. చూడండి, లెవెల్ చూసుకుంటూ అంటించుకోవాలి, పక్క పక్కన దూరం చూసుకొని. చూడండి, ఇదంతా కూడా అలానే అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత నాకు ఇలా వచ్చింది. చాలా బాగుంది కదండి, కలర్ కాంబినేషన్ కూడా. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని. ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇప్పుడు ఈ కిందన ఈ 5 కూడా అలానే లీవ్స్ పైన పువ్వులు అనేవి అటాచ్ చేయాలి.
చూడండి, ఇలాంటి వీడియోలు చాలా మన ఛానల్లో ఉంటాయండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే క్రోచెట్ అసలు మన మెయిన్, కానీ డిఐవై కూడా ఉంటుంది, ఇందులోనే ఎంబ్రాయిడరీ కూడా ఉంటుందండి. నేను త్వరలో పెడతాను వీడియోస్ ఒక్కొక్కటి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చేసిన తర్వాత ఇలా వచ్చింది. రెండోది కూడా వెంటనే ఇలా అంటించేస్తానండి ఫ్లవర్స్. చూడండి, ఫస్ట్ గ్లూ అంటించి దానిపైన ఈ ఫ్లవర్స్ అంటించిన తర్వాత బాగా ఆరే వరకు ఉంచాలండి. నేను ఇంతకు ముందు చేసిన ఫస్ట్ ఇది చేశానండి ట్రయల్ 3 years బ్యాక్. చూడండి, చాలా బాగుంది కదండి. ఇప్పుడు మళ్ళీ వీడియో కోసం ఇది చేస్తున్నాను. ఇది మన సబ్స్క్రైబర్లో ఒకరికి గివ్ అవేగా ఇవ్వడానికి నేను గ్రీన్ కలర్ది చేశాను. ఇది గివ్ అవే ఇవ్వడానికి చాలా బాగా వచ్చింది కదండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. దిస్ ఈజ్ అవర్ మల్టీ టాలెంటెడ్ పిల్ల. మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.